నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగుస్తాయని వివరించారు. ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జున స్వామికి ఏటా 2 సార్లు అంటే సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8:30 స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, 7 గంటలకు ధ్వజారోహణ, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటాన్ని ఆవిష్కరిస్తామని అధికారులు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగానే స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 2వ రోజు అంటే ఈ నెల 13 నుంచి స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేష పూజలు, వాహన సేవలు నిర్వహిస్తామని, ఈ నెల 15వ తేదీన మకర సంక్రాంతిని పురస్కరించుకొని స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం, అలాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నపిల్లలకు భోగిపళ్ళు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లుగాను చెప్పారు. ఉత్సవాల సందర్భంగా 12 నుంచి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని ఈవో పెద్దిరాజు వివరించారు. శ్రీశైలంలో 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతిని కల్పిస్తారు. ఉత్సవాల సమయంలో కుంకుమార్చన, అభిషేకాలు, కళ్యాణోత్సవం యథావిధిగా కొనసాగిస్తారు. 12న ఉదయం స్వామి అమ్మవార్ల యాగశాలల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం. 12న ధ్వజారోహణ, 13న భృంగి వాహనం, 14న రావణ వాహన సేవ, 15న నంది వాహనం, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న కైలాస వాహన సేవ, 17న పూర్ణాహుతి, త్రిశూల స్నానం, సదాస్యం, నాగవల్లి ధ్వజారోహణ, 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.